దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. ఆమేన్. 962 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి మన కొరకు త్వరగా మేఘవాహనుల మీద రాబోతున్నటువంటి యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మీరు ఒకరికొకడు వందనములు చెప్పుకొనుడి అని దేవుని వాక్యంలో రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమం చూస్తున్న తెలంగాణ వాళ్ళైనా, కర్ణాటక వాళ్ళైనా, తమిళనాడు వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు ఎవరైనా, టీవీ సెట్ల ద్వారా చూస్తున్న వారు ఎవరైనా, పెద్దవారికి, చిన్నవారికి, ఆంటీలకు, అంకుల్స్కి, సిస్టర్స్కి, బ్రదర్స్కి, అందరికీ, చిన్నపిల్లలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభు కృపను బట్టి 961 సందేశాలు ఇచ్చుకున్నాం. ఇంకా 39 సందేశాల తర్వాత 1000 ఎపిసోడ్లు దాటిపోతాయి. ఈ సంవత్సరం అంతా అనగా ఆగస్టు నెలలో మిగిలిన రోజులు, తర్వాత సెప్టెంబర్ నెల, అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల, ఇయర్ అంతా అనగా కంటిన్యూగా 3 సంవత్సరాలు యోహాను సువార్తలో నుంచి సుమారు 1000కి పైగా, 1000 చిల్లర, 1070, 1080, 90 వరకు వస్తాయి. ఈ సందేశాలన్నీ 3 సంవత్సరాల సందేశాలు యూట్యూబ్లో మీకు లభ్యమవుతాయి. 3 సంవత్సరాల యోహాను సువార్త సందేశాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చిత్తమైతే నవంబర్ నెల 27వ తేదీ మా స్థానిక సంఘంలో ఆత్మీయ సందేశాలు అనేటువంటి ఒక పుస్తకాన్ని, ఒక 50-60 పేజీల పుస్తకాన్ని విడుదల చేయాలని ఆలోచన కలిగి ఉన్నాను. అందులో ఈ దినాల్లో నేను ప్రసంగం చేస్తున్నటువంటి మా నెల్లూరు స్థానిక సంఘంలో గిడియోన్ మిషన్ చర్చ్లో ఇస్తున్నటువంటి ప్రసంగాలు 14 ప్రసంగాలు, 12 అయితే 14 ప్రసంగాలు అవి ఉంటాయి. వాటిని డిటిపి చేయించి వాటిని ప్రింటింగ్ చేయబోతున్నా. పుస్తకం కావలసిన వాళ్ళు సంప్రదించండి. స్తోత్రం. హల్లెలూయా. ఇలా ప్రతి సంవత్సరం ఇక వేరే ఏదో మెసేజ్లు కాకుండా ఇవ్వబడుతున్న సందేశాలని వాటిని రికార్డ్ చేస్తున్నాం కనుక, ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం కనుక హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఫేస్బుక్ అకౌంట్కి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి మెసేజ్ లైవ్ మీకు అందుబాటులో ఉంటుంది. ఆ లింక్ పెడతాం. లింక్ ద్వారా మీరు క్లిక్ చేసుకోవచ్చు. తద్వారా ఆదివారం సందేశం, ఈ సందేశము లేకపోతే టీవీలో వచ్చేటువంటి సందేశం 26 నిమిషాలు ఉంటుంది. అక్కడ లైవ్లో వచ్చే సందేశం కొన్నిసార్లు 40 నుంచి 50, 1 అవర్, 1 గంట వరకు ఉంటుంది కనుక అందులోంచి మీరు అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి పాఠాలు, సత్యాలు, విషయాలు మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్తలో గత ఎపిసోడ్లో అనగా 8వ అధ్యాయం 39వ వచనంలో వచ్చి కొన్ని మాటలు ఆలోచించాం. అబ్రహాము కుమారులు ఎవరు, అబ్రహాము కుమారులు ఎలా ఉంటారు, అబ్రహాము కుమారుల యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళ యొక్క 4 లక్షణాలు మనం మాట్లాడుకున్నాం. 1, వాళ్ళు ఆనందిస్తారని. ఆపదలు వచ్చినా, అనర్థాలు వచ్చినా, అననుకూల పరిస్థితులైనా కానీ ఆనందిస్తూనే ఉంటారని, ఆనందించడం మానరని. స్తోత్రం. వాళ్ళు ఆనందిస్తూ ఉంటారని, అంతేకాకుండా వాళ్ళు ఆత్మ సంబంధమైన రక్షణ పొందిన వారుగా ఉంటారని. జక్కయ్య అబ్రహాము కుమారుడయ్యాడు. ఎప్పుడయ్యాడంటే యేసుని ఇంటికి ఆహ్వానించినప్పుడు కాదు, పశ్చాత్తాపడినప్పుడు, అనగా రిపెంట్ అయినప్పుడు, అనగా యేసు యొక్క అధికారాన్ని గుర్తించినప్పుడు, యేసు ముందు ఒక తీర్మానం తీసుకున్నప్పుడు. స్తోత్రం. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు మీలో అనేకుల్లాగా, లేకపోతే అబ్రహాము కుమారులు అనబడినటువంటి యూదా జనాంగంలాగా ఇతను ట్యాక్స్ కలెక్టరే కావచ్చు, సుంకపు గుత్తదారుడే కావచ్చు, రోమీయులకు యూదులకు మధ్యలో నలిగిపోతున్నోడే కావచ్చు, కానీ స్తోత్రం, ఇతడు అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నేడు ఇంటికి రక్షకుడు వచ్చాడు. నేడు ఇంటికి జీవం వచ్చిందని అరామిక్ భాషలో తర్జుమాలని మనం చెప్పుకున్నాం. 3వది, అనారోగ్యము నుంచి అద్భుతమైన స్వస్థత కలుగుతుంది. అనారోగ్యం నుంచి
విడుదల కలుగుతుంది అని లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో నడుము వంగిపోయినటువంటి స్త్రీ, 1-2 సంవత్సరాలు కాదు, 18 సుదీర్ఘ సంవత్సరాలు. ఒక ఆమెకు 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగం, ఏమకు 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్థితి. బెతస్తా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా రోగిగా పడి ఉన్నవాడు. 38 సంవత్సరాలైనా 12 అయినా స్తోత్రం హల్లెలూయా, 18 అయినా కానీ ఎన్నైనా కానీ, వ్యాధి ఎంత సుదీర్ఘమైనదైనా కానీ స్వర్గం నుంచి స్వస్థత లభిస్తుంది. హౌ క్రానిక్ ద డిసీజ్ మే బీ, హౌ లాంగ్ యు ఆర్ సఫరింగ్ విత్ ద డిసీజ్, ఇట్ డజంట్ మ్యాటర్, బట్ హీలింగ్ కమ్స్ ఫ్రమ్ హెవెన్. స్వర్గము నుంచి స్వస్థత లభిస్తుంది. స్తోత్రం. ఎంతకాలము అనేది స్వర్గానికి అనవసరం, అది అనవసరమైన లెక్క. ఈ 12, ఈ 18, ఈ 38 అనే లెక్కలు మన కోసం. స్తోత్రం స్తోత్రం. దేవునికి అసాధ్యమైన కార్యము లేదని అద్భుతాలు తెలియజేస్తున్నాయి. తర్వాత అబ్రహాము కుమారులు, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనంలో, అబ్రహాము కుమారులు ఆనందపురంలో లేకపోతే అమరులపురంలో అక్షయ లోకంలో ఉంటారు. ఏ విధంగా? ఆ భిక్షగాడు, లేకపోతే ఆ పేదవాడు, లేకపోతే ఆ లాజర్ అనబడినవాడు అబ్రహాము రొమ్మున ఆనుకొని కూర్చుని ఉన్నాడు. భూలోకమంతా యాతన పడి బాధలు పడి, స్తోత్రం, అబ్రహాము రొమ్మున సేద తీరడం అనే గొప్ప సంగతి. నీవు తింటూ తాగుతూ వస్త్రాలు ధరించుకుంటూ సుఖించావు, చాలా సుఖం, 70 సంవత్సరాలు 80 సంవత్సరాల సుఖం నీది. కానీ వీడి సుఖము, వీడి సంతోషము, వీడి సమాధానము, వీడి ఆనందము శాశ్వత కాలం ఉంటుంది, యుగ యుగములు ఉంటుంది. దేవుని స్తోత్రం. నీ బాధ కూడా యుగ యుగాలు ఉంటుంది. స్తోత్రం హల్లెలూయా. ధనవంతుడు లాజరు స్టోరీలోకి మనం వెళ్ళలేదు, కానీ మనం ఆలోచిస్తున్న మాట, అక్షయమైనటువంటి లోకంలో మనం ప్రవేశిస్తాం. అబ్రహాము కుమారులు అక్షయ లోకపు అనుభవంలో ఉంటారని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 8th chapter 56th verse. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. నేను చదువుతున్నాను, ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నేను చదువుతున్నాను, బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలోంచి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. And not only that, Abraham, your ancestors, was overjoyed when he received the revelation of my coming to earth. Yes, he foresaw me coming and was filled with delight. దేవుని స్తోత్రం హల్లెలూయా. నేను మరలా చదువుతున్నాను. And not only that, Abraham, your ancestor, was overjoyed when he received the revelation of my coming to earth. నేను భూలోకానికి వస్తాను అనే విషయాన్ని గురించిన ప్రత్యక్షత అతను దొరికినప్పుడు అతను పొంగిపోయాడు, సంతోషించిపోయాడు, లేదా బహుగా సంతోషించాడు. Yes, he foresaw me coming and was filled with delight. నేను రావడాన్ని ఆయన ముందుగా చూసి ఉన్నాడు, ఆత్మలో ఎరిగి ఉన్నాడు, ఆత్మలో చూడగలిగాడు. అండ్ మరలా లేకపోతే మరియు was filled with delight. స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచించిన మాటలు ఇంతకుముందు కూడా ఈ 56వ వచనం మనం మాట్లాడుకున్నాం. నాకు తెలిసి 2-3 సార్లు మాట్లాడుకుంటాం. వాడుక భాషలో చదువుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం దేవా స్తోత్రం. మీ తండ్రి అబ్రహాము అనగా మన తండ్రి లేదా మనందరి తండ్రి.
నా కాలాన్ని చూడగలనని నా కాలాన్ని చూడగలనని గ్రహించి యేసు కాలాన్ని చూడగలనని గ్రహించి వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు ఆనందపడ్డాడు అని అన్నాడు. ఏంటది? కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. వేరు తర్జుమాల్లోకి ఎందుకు వెళ్తున్నామంటే, వేరు తర్జుమాకి వెళ్తున్నప్పుడు మనం రెగ్యులర్గా వాడేట ఆ తెలుగు లేకపోతే ఆ భాషలోంచి అర్థం కాని ఏదైనా ఉంటే మనకు కొద్దిగా క్లారిఫికేషన్ ఇస్తుంది. డిఫరెంట్ ట్రాన్స్లేషన్స్ మంచిదే. ఎందుకని ట్రాన్స్లేషన్స్ అని అడుగుతున్నారు. ఉండేవండి, ఎవరికి నచ్చిన తర్జుమా వాళ్ళు చదువుకుంటారు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. పలాని తర్జుమానే వాడాలి, పలాని తర్జుమా వాడకూడదు అనేటువంటి నియమ నిబంధనలు లేవు. మన అనుకూలతను బట్టి ఏమైనా తీసుకుందాం. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ బయలుపరచబడినవి. ఈ అధ్యాయంలో లేదా యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఏం బయలుపరచబడ్డాయి? బయలుపరచబడినవి అంటే పరిశుద్ధాత్ముడు బయలుపరిచినవి. యేసు బయలుపరుస్తాడు, తండ్రి బయలుపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. తండ్రి కుమారునికి బయలుపరుస్తాడు, కుమారుడు లోకానికి బయలుపరుస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి కుమారులు మనకు బయలుపరిచేటువంటి అవకాశం ఉంది. పరిశుద్ధాత్ముడు మనకు బయలుపరుస్తాడు. బయలుపరచబడినవి ఏవో బయలుపరచబడుతున్నాయి, ఏవో రివీల్ అవుతూ ఉన్నాయి, ఏవో ప్రత్యక్షతలు వస్తూ ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. బయలుపరచబడినవి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 28వ వచనంలో బయలుపరచబడినవన్నీ మనకే మర్మములు దేవునికి చెంది ఉన్నాయి. స్తోత్రం, హల్లెలూయా. What are the revealed things in this chapter? What things were revealed here? అప్పటిదాకా మరుగుగా ఉన్న విషయాలు ఏం రివీల్ అయ్యాయి? స్తోత్రం. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట 56వ వచనం, అదే మూలవాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు. అబ్రహాము యొక్క ఆనందము, ద జాయ్ ఆఫ్ అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయం నుంచి లేదా 11వ అధ్యాయం నుంచి 11, 12, 13, 14, 15, 16, 17, 19 లోతును గురించిన స్టోరీ. తర్వాత 20, 21, ఇలాగ 22, 23, 24. స్తోత్రం. ఎందుకంటే 12 నుంచి 24 అంటే ఇంచుమించు 12 లేదా 13 అధ్యాయాల్లో అబ్రహాం యొక్క స్టోరీ ఉంది. అబ్రహాం యొక్క స్టోరీలో ఎక్కడ అబ్రహాము ఆనందించిన సందర్భం లేదు. ఒక చోట రాయబడింది, అతడు సాగిలపడి నవ్వాడు అని. కానీ అబ్రహాముకు ఆనందించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అబ్రహాముకు ఆవేదన చెందడానికి కూడా అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఏది వాగ్దానం ఇంకా నెరవేరలేదేంటి? నెరవేర్చడా? అరే ఆయన నెరవేరుస్తాడు, కానీ ఏంటి ఇంకా నెరవేరకపోవడం ఏంటి అని అనుకొని కాస్త ఆందోళన, కాస్త టెన్షన్ ఏదో ఒకటి ఉండొచ్చు. అది సహజమే. స్తోత్రం. మనం జ్ఞాపకం చేసుకుంటున్న విషయాలు బయలుపరచబడిన విషయాలు. ఒకటి అబ్రహాము యొక్క ఆనందం. నా మాట్లాడితే ఇన్ని అధ్యాయాల్లో ఎక్కడ అబ్రహాము యొక్క ఆనందాన్ని గురించి యేసు ప్రస్తావించినట్టు విషయాన్ని, యూదులకు తెలియని విషయాన్ని యేసు బయలుపరిచాడు. ఆయనకి ఎలా తెలిసింది? నా తండ్రి చెప్పాడు. ధర్మశాస్త్రములో ఎక్కడ అనగా, ధర్మశాస్త్రం అంటే ప్రాముఖ్యంగా ఆదికాండంలో ఎక్కడ అబ్రహాము యొక్క ఆనందాన్ని గురించి చెప్పబడింది, అబ్రహాము యొక్క ఆశీర్వాదం గురించి చెప్పబడింది, అబ్రహాము కలిగిన అనర్థాల గురించి చెప్పబడ్డాయి. కానీ అబ్రహాము యొక్క ఆనందం గురించి ప్రస్తావించబడలేదు. స్తోత్రం, హల్లెలూయా. అనగా యూదులకు అర్థం కానటువంటి విషయాన్ని ఆయన బయలుపరిచాడు. తర్వాత ఆయన, నేను ఇలా చూసరి నీకు 50 సంవత్సరాలు కూడా లేవే అని కాస్త అభ్యంతరం కలిగింది వాళ్ళకి. కానీ విషయం అర్థమైంది ఇతనికి. ఈ విషయం పుస్తకాలు చదివితే తెలిసిన విషయం కాదు.
పుస్తకాలు చదివి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు, ఈజీ. పుస్తకాలు చదివి అర్థం చేసుకునే దానికన్నా పరలోకము బయలుపరిస్తే అనేకమైన సంగతులు బయలుపరుస్తాయి. పుస్తకానికి పరిమితులు ఉన్నాయి, కానీ పరలోకానికి పరిమితులు లేవు. స్తోత్రం, హల్లెలూయా. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అబ్రహాము యొక్క ఆనందము బయలుపరచబడింది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనం. బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. స్తోత్రం. బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా, పాపము చేయుచుండగా, అపవిత్రమైన కార్యము చేయుచుండగా పట్టబడెను. ఎలా పట్టబడింది? మా ద్వారా పట్టబడెను, మతం ద్వారా పట్టబడింది. ఈ స్త్రీ వ్యభిచారము చేసిన తర్వాతనే కాదు, చేయుచుండగా, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచినట్టుగా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే వ్యభిచారము చేయుచుండగా పట్టబడింది. ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట నాకు గుర్తొచ్చింది నా మనసులో. అలనాడు యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో రాహబు అనే వేశ్యను గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఇంతకుముందు అక్కడక్కడ టచ్ చేసుకున్నాం. మనం ఆమెను గురించినట్టు ప్రస్తావనలో ఆమె వేశ్య కనుక ఆమెను శిక్షించాలని కానీ, ఆమె రాళ్లతో కొట్టి చంపాలని కానీ అక్కడి వాళ్ళు ఆలోచించలేదు, ఎరికో వాళ్ళు ఆలోచించలేదు. అంతేకాకుండా ఆమె ఆత్మీయులు లేకపోతే నిబంధనా జనులు అనగా ఇశ్రాయేలు ప్రజలతో ఆమె కనెక్ట్ అయినప్పుడు, సల్మాను అనేటువంటి వ్యక్తితో కనెక్ట్ అయినప్పుడు, 2 వేగుల వారితో కనెక్ట్ అయినప్పుడు, వాళ్ళని వేడుకున్నప్పుడు వాళ్ళు కాపాడారు. ఈమె సాక్ష్యం బాగాలేదండి. ఎంతోమంది కాపాడబడవలసిన వాళ్ళు ఉన్నారు. ఈమెను ఎందుకు కాపాడారు? ఆ రాత్రి ఏం జరిగిందోనో, లేకపోతే ఇంకా ఏదేదో ప్రశ్నలు విషయాలు వచ్చుంటాయి, వివాదాలు ఏంటి, వాటిలో మనం వెళ్ళలేదు. మనం ఆలోచించే విషయం ఏంటంటే, స్తోత్రం, ఆమె యొక్క పాపం బయలుపరచబడింది. అతనేడి? యేసు ప్రభు కూడా అనలేదు, అమ్మా నీ పార్ట్నర్ ఏడి, నీ భాగస్వామి ఏడి, నువ్వు ఒకదాని పాపం చేసే అవకాశం లేదు కదా, నీతో పాపములో పాలి భాగస్తుడైన వాడు ఎక్కడా అని అడగలేదు. అవి వ్యక్తిగతమైన విషయాలు, వాటిలో జోక్యం చేసుకోకూడదు. కానీ అమ్మా వారు ఎక్కడున్నారు? వాళ్ళు ఎవరంటే, ఏమో వేశ్య కాదు, వేశ్య అని చెప్పలేదు. ఏమో పొరపాటు ఏదో జరిగింది, ఏదో జరగడానికి జరిగిపోయింది, అది వాళ్ళ కంట్లో పడింది. ఆమె దొరికింది కాబట్టి దొంగ అయిపోయింది. ఈ రోజులో దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. దొరకకుండా తప్పించుకొని, తెలివిగా తప్పించుకొని తిరుగుతున్నారు. దొరకలేదు కాబట్టి వాళ్ళు దొరలు సానులు దొరలుగా ఎంచబడుతున్నారు. కానీ దొరికిన వాళ్ళు దొంగలుగా భావించబడుతున్నారు. స్తోత్రం. దొరికినా దొరకకపోయినా మనం దొంగలం అనే సంగతి మనం మర్చిపోకూడదు. మాజీ దొంగలం లేండి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇంతకుముందు వాళ్ళని వీళ్ళని దోచుకుంటూ అలా లౌకికంగా మనం జీవించాం. ఇప్పుడు దోచుకుంటూ కాదు, దోచబడుతూ, దోచుకోవడానికి మనల్ని అప్పగించుకుంటూ. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం దోచుకుంటున్నామంటే మనలో మారు మనసు లేదని అర్థం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. దేవా, మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, బయలుపరచబడిన విషయాలు అబ్రహాము యొక్క ఆనందం. రెండో విషయం ఆమె యొక్క పాపాలు బయలుపరచబడతాయి. ఇప్పుడు నా పాపం బయలుపరచబడలేదని నేను అనుకోవచ్చు, కానీ ఒకరోజు పాపం బయలుపరచబడుతుంది. తీర్పు దినమందు ఏదోలేండి క్షమించేద్దాం అని అనుకోడు ప్రభు. విచారణ జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఆమె యొక్క పాపం బయలుపరచబడింది, పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. ఆమె పాపము బయలుపరచబడింది కాబట్టి ఇక దాంట్లో ఆ పనిలో ఆ పాపంలో ఆమె కొనసాగే అవకాశం లేదని అనుకోవచ్చు. తర్వాత ఆమె కొనసాగిందో లేదో మరి మనకు తెలియదు, దాంట్లోకి వెళ్ళలేదు.
పరిశుద్ధాత్ముడు అబ్రహాము యొక్క ఆనందాన్ని బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు ఆ స్త్రీ యొక్క పాపాన్ని బయలుపరిచాడు. అదేంటది? ఆ స్త్రీ యొక్క పాపాన్ని బయలుపరచడం తప్పు కదా. శాస్త్రులకు పరిచయులకు ఆమె యొక్క పాపం, అప్పటిదాకా తెలియనటువంటి పాపం, అప్పటిదాకా రహస్యంగా జరుగుతున్న పాపం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనం మరియు 24వ వచనం. మరి ఒక్కప్పుడు ఆయన, నేను వెళ్ళిపోచున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని. మీరందరూ నన్ను వెతుకుతారు, మీలో కొంతమంది అనేకులు వెతుకుతారు. ఏడి ఆయన కనిపించడం లేదే. యోహాను సువార్త 7వ అధ్యాయంలోనూ వాళ్ళు వెతికారు. ఏమయ్యా మీ బోధకుడు రాడా? స్తోత్రం అని వాళ్ళలో కొంతమంది అడిగారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. మనం ఆలోచిస్తున్న విషయాలు అబ్రహాము యొక్క ఆనందము, ఆమె యొక్క పాపము. 21, 24 చూస్తే మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి, నేను ఆయనని మీరు విశ్వసించనేలా మీరు పాపముల్లోనే చనిపో. స్తోత్రం. పాప విముక్తి కలిగి కాదు, పాప విముక్తి లేకుండా, పాప పరిహారం లేకుండా, పాప క్షమాపణ లేకుండా మీరు చచ్చిపోతారు. మూడో విషయము, ఆత్మీయులు అనబడిన వారి అంతాన్ని గురించి మాట్లాడాడు. దేవాలయం యొక్క అంతాన్ని గురించి మాట్లాడినాడు. మాదే పరలోక రాజ్యం, మేమే ప్రవేశిస్తాం, మేమే వెళ్తాం అని అనుకుంటున్న వాళ్ళతో ప్రభు చెప్తున్నమాట. నో. స్తోత్రం. నువ్వు వెళ్తావో లేదని నిశ్చయిత నీకు లేదు. అటువంటిప్పుడు ఇతరులు వాళ్ళు ఏదో చేశారనో వాళ్ళని మనం తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం ఒకరొకరు క్షమించుకోండి, అది వేరే విషయం. స్తోత్రం. ఆత్మీయులు అనబడిన వారి అంతం, ప్రతివానికి అంతం ఉంటుంది. ఆత్మీయత ఉన్నా లేకపోయినా అంతం ఉంటుంది. ఆత్మీయులు మన్నైనది కనుక వెనకటి వలె మన్నైపోతావు. ఆదాం కుమారులారా, కుమార్తెలారా మన్నైపోతారు మీరు. స్తోత్రం. హల్లెలూయా. మన ఈ 2 వచనాల్లో 21, 24 వచనాల్లో మనం గమనించాం. 3 సార్లు మీ పాపంలో నుండి చనిపోదురు, మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురు, మీ పాపంలోనే ఉండి చనిపోదురు అనే మాటలు కనిపిస్తాయి. మీరు విశ్వసించని ఎడల. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆత్మీయులు అనబడిన వారి అంతాన్ని గురించి ఆయన ప్రవచించాడు, తెలియజేశాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచిన విషయం. వారి అంతం గురించి, వారి సేవలో కొనసాగింపును గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ అంతం గురించి వాళ్ళు ఊహించలేదు. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. స్తోత్రం. యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అలాగే 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. 8వ అధ్యాయం 30వ వచనంలో 31వ వచనం చూస్తే యేసు తనను నమ్మిన యూదులు అనేకు ఆయనందు విశ్వాసం ఉంచిరి. విశ్వాసం ఉంచిన వాళ్ళు ఇప్పుడు 59వ వచనంలో ఆయన మీదకి రాళ్ళు ఎత్తుతున్నారు. స్తోత్రం. ఇదేంటిది? విశ్వసించడం ఏంటి? రాళ్ళెత్తడం ఏంటి? స్తోత్రం. రాళ్ళెత్తిన వాడు విశ్వసించినట్టేనా? కాదు. మందిర నిర్మాణం కోసం రాళ్ళు ఎత్తితే వాడు విశ్వాసం వచ్చినట్టే, రక్షణ పొందినట్టే. కానీ రక్షకుని చంపడానికి రాళ్ళు ఎత్తాడంటే వాడు అర్థం వాడు ఇంకా రక్షణ పొందలేదని అర్థం. స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము కుమారుల యొక్క అసలు రూపం బయటకు వచ్చింది, అసలు వర్ణం బయటకు వచ్చింది. ట్రూ కలర్ ఆఫ్ సన్స్ ఆఫ్ అబ్రహాం వాజ్ రివీల్డ్. వాళ్ళు తమ వ్యక్తిగతమైన జీవితాన్ని, తమ ఆత్మీయ జీవితాన్ని రహస్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ రహస్యం బయలుపరచబడింది. ఎలా బయలుపరచబడింది? తమ నమ్మిన వారు అభ్యంతరపడ్డారు. ఇప్పుడు ఏకంగా ఆపద తేవాలని, అనర్థం తేవాలని ఆయన మీద దాడి చేయడం ఆరంభించారు. స్తోత్రం.
హల్లెలూయా, స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 విషయాలు ఇందులో మనం గమనించగలం. ఈ అధ్యాయంలో అబ్రహాము యొక్క ఆనందాన్ని మనం గమనించగలము. ఆమె చేసిన పాపము లేదా ఆమె యొక్క అపరాధాన్ని మనం చూడగలం ఇక్కడ. అంతేకాకుండా ఆత్మీయులు అనబడుతున్నటువంటి కొంతమంది యొక్క అంతం గురించి, మీ పాపాల్లోనే ఉండి చచ్చిపోతారు. స్తోత్రం. మీ పాపాలు మిమ్మల్ని చుట్టుకున్నాయి, మీ పాపాలు మిమ్మల్ని బంధించేసాయి. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాటలు, వారి యొక్క అంతం, అబ్రహాము యొక్క ఆనందము, ఆమె యొక్క అపరాధం, ఆత్మీయులు అనబడిన వాళ్ళ అంతం. 4వ విషయము, స్తోత్రం, ఆత్మీయులు అనబడిన వారి అసలు స్వరూపం, అసలు సిసలైన రూపం, రియల్ ఇమేజ్, ట్రూ ఇమేజ్. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఇవన్నీ బయలుపరచడానికి, ఇంకొనో అనేకమైన విషయాలు బయలుపరచడానికి ప్రభువు శక్తివంతుడు. స్తోత్రం. కాబట్టి దేవుడు మన జీవితంలో వాక్యం నుంచి అనేకమైన విషయాలు మనకు బయలుపరిచి మనందరినీ బలపరచును గాక. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన దేవా, మీరు మాకు ఇచ్చినట్టు వాక్యముల కొరకే మీకు వందనాలు. మీరు మాకు ఇచ్చిన మంచిదనము కొరకే మీకు వందనాలు. అబ్రహాము యొక్క ఆనందం, ఆమె యొక్క పాపం, అంతేకాకుండా ప్రభు ఆత్మీయులు అనబడినట్లు వారి యొక్క నిజ స్వరూపం. దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంతేకాకుండా ప్రభు మేము ఆలోచించినట్లుగా, స్తోత్రం, వారి యొక్క అంతాన్ని గురించి కూడా మీరు తెలియజేశారు. ఈ బయలుపరచబడిన విషయాలను బట్టి మీకు వందనం చేస్తూ, భక్తులు పాడినట్లుగా, కీర్తనకారుడు పాడినట్లుగా, చెప్పినట్లుగా, మా దినముల పరిమాణం ఎంతో మాకు తెలుపు. మా ఆయువు ఎప్పుడు అంతమవుతుందో తెలియజేయి. మా అంతం ఎట్లున్నో మాకు తెలుపుమని భక్తులు ప్రార్థన చేసినట్లుగా ప్రభు వారి యొక్క అంతాన్ని మీరు తెలిపారు. అందుని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఆరంభములో ఉన్నవాడివి, అంతమును ఎరిగిన వాడివి, అందరి అంతాన్ని ఎరిగిన దేవుడివి ప్రభు. మీరు మాకు తెలియజేసిన మాటలను బట్టి మీకు వందనం చేస్తూ ఈ దినమంతా మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.